భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని రాజారావు గారు చెప్తున్నారు. అటు హైదరాబాద్ నగరం ఇంకా వరదలోనే ఉంది. ఈ వరదల నేపథ్యంలో చాలా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అటు 10 టీవీకి అందిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం స్పెసిఫిక్గా దాదాపు 70% మంది దురదతో కూడిన ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలాగే 10% మంది జ్వరం, ఒళ్ళు నొప్పులతో, మరో 20% మంది నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నట్లుగా గత 2 రోజులుగా ఒక సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఓవరాల్గా ఇలాంటి సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వైద్య నిపుణులతో మనం చర్చించబోతున్నాం 10 టీవీ బిహైండ్ ద హెడ్లైన్స్లో. అదే సందర్భంలో ఈ వరద కష్టాలకు చెక్ పెట్టేదెలా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి గారు మరొకలో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే ప్రముఖ వైద్యులు లక్ష్మీ లావణ్య గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నగరంలో వరద కష్టాలకు చెక్ పెట్టలేమా, ఈ హైదరాబాదలు తీరేది ఎప్పుడు? ఇదే అంశంపై మాట్లాడడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, గతంలో జిల్లాలకు కలెక్టర్గా అలాగే సీఎం ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి గారు ప్రస్తుతం 10 టీవీ డిబేట్లో జాయిన్ అవుతున్నారు. అలాగే ప్రముఖ వైద్య నిపుణులు, కరోనా వేళ అసలు మొత్తం చాలా అంశాలకు సంబంధించి క్లారిటీ ఇవ్వడంలో ప్రసిద్ధులు డాక్టర్ లక్ష్మీ లావణ్య గారు. ఈ వరద వేళ ప్రజలు ఆరోగ్యం పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, దీనికి సంబంధించి కూడా కొంత క్లారిటీ ఇవ్వబోతున్నారు. రైట్ ప్రభాకర్ రెడ్డి గారు, మనం అంతకుముందు భారీ వర్షం కురిసిన రోజు కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత ఈ ఫ్లడ్ మేనేజ్మెంట్ ప్లాన్ కానీ ఇవన్నీ ఎట్లా ఉండాలని మాట్లాడుకున్నాం. కానీ ఏంటంటే వరుణుడు ఇదని పగబట్టాడు హైదరాబాద్పై అన్నట్టుగా అత్యంత భారీ వర్షాలు కురుస్తుండడం, దాదాపు ఒక వారం 10 రోజులుగా చాలా ప్రాంతాలు ఇంకా వరదలోనే మగ్గుతుండడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. అంటే ఈ వరద కష్టాలకు మనం ఇంక చెక్ పెట్టలేమా? అది చెక్ పెట్టడం అంటే మా దేవుణ్ణి డిక్టేట్ చేయడం అనమాట. అది సాధ్యం కాదు కదా. వెదరు మన చెప్పిరాదు. మన ప్రిడిక్షన్స్ కూడా మన 2 days బ్యాక్ మార్నింగ్ వెదర్ వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఈ రోజంతా ఎండ ఉంటుంది అన్నారు, మధ్యాహ్నంకి క్లౌడీగా ఉంటుంది అన్నారు, సాయంత్రానికి కుండపోత వర్షం పడింది. అంటే మోస్ట్ అన్ప్రిడిక్టబుల్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఈస్ వెదర్ అనమాట. వాన రాకడా చావు ఏదో అంటారు, ఒక సామెత ఉంది, ఎవరికి తెలియదు అన్నట్లు. సో కాబట్టి మనం దాన్ని ఏమి చేయలేము. బట్ మన చేతుల్లో ఉండేది ఏమైనా చేయగలుగుతామో అనేది ప్రయత్నం చేయాలి. సో మన ప్రయత్నం ఏం చేయాలంటే ఇలాంటి వరదలు వచ్చినప్పుడు, ఉదాహరణకి ఒక 2010లో కర్నూలులో వచ్చాయి, 2 years బ్యాక్ మద్రాసులో ఇట్లా వస్తూ ఉంటాయి. అలాగే విశాఖపట్నంలో ఒక 4-5 years బ్యాక్ ఉపద్రవాలు రావడం సహజమే. కానీ మన ప్రయత్నంలో ప్రాణ నష్టము, ఆస్తి నష్టము తగ్గించుకోవడం ప్రయత్నం చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఇది అయిపోయిన తర్వాత రీహాబిలిటేషన్ అంటారు. ఆ రీహాబిలిటేషన్ అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో ఎంత త్వరగా మనము సాధారణ స్థితికి తీసుకురావచ్చు. ఏదైనా నష్టం, రోడ్లు దెబ్బతిని ఉంటాయి, చెట్లు పడి ఉంటాయి, కరెంటు పోల్స్ పడి ఉంటాయి, కరెంట్ సప్లై ఆగిపోయి ఉంటుంది, వాటర్ సప్లై ఆగిపోయి ఉంటుంది, డ్రైనేజ్ బ్లాక్ అయి ఉంటుంది, ఇలాగ అనేక సమస్యలు ఉంటాయి. సో వాటిని ఎంత త్వరగా మనము రెస్టోర్ చేస్తాం, ఎంత త్వరగా నార్మల్స్కి తీసుకొస్తాం అంటే సాధారణ జీవితాల కంటే ప్రజలు తమ నిత్య కృత్యాల్లో చేరిపోయేటందుకు, అంటే ఆఫీసులు పోయే ఆఫీసులు, వ్యాపారాలు, స్కూల్ పోయే పిల్లలు, పరీక్షలు పోయే, ఇట్లాంటివన్నింటినీ రెస్టోరేషన్ చేయగలిగితే మనము దీన్ని హ్యాండిల్ చేసినట్టు సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మన పైన బాధ్యత ఏంటంటే ఎక్కడెక్కడైతే ఈ విధంగా వరదల వల్ల ఈ నీళ్లు వచ్చినందువల్ల ఏ విధమైన నష్టం జరిగింది, ఇళ్లల్లో కానీ, రోడ్లలో కానీ, ఇతర పబ్లిక్ ప్లేసెస్లో కానీ, వాటిని రెస్టోర్ చేయాలి. అంటే ఇప్పుడు మీకు తెలిసి ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఈ వరద నీళ్ళు తీయంగానే మిగిలేది బురద అనమాట. బురద. ఒకసారి నాకు కూడా గుర్తు, నేను ఒక క్రాస్ జారి పడ్డాను అనమాట. అంటే మనకు తెలియకుండానే అంత స్లిప్పరీగా ఉంటుంది. సో అది క్లీన్ చేయాలంటే ఫోర్సిబుల్ వాటర్ పెట్టాలి. దానికి ఫైర్ ఇంజన్స్ కానీ లేకపోతే ఇట్లా ఇతర సిస్టమ్స్ వాడేసి మొత్తం క్లీన్ చేయగలిగారు. ఈ సెల్లార్స్లో అన్నట్టు రోడ్డుపై పెరిగిపోయిన బురద తొలగించడం అనేది బిగ్ టాస్క్, చాలా బిగ్ టాస్క్. ఇప్పుడు అవి చేయకపోతే నార్మల్సీ రెస్టోర్ కాదు. మన టార్గెట్ రిహాబిలిటేషన్లో నార్మల్సీ రెస్టోర్ కావాలి. ప్రతి దానికి ఏదైతే నష్టపోతుందో, ఏదైతే దెబ్బతినిందో దాన్ని పరిష్కరించి దాన్ని నార్మల్ స్థితికి తీసుకురావాలన్నమాట. సో ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ అంతా దానిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు ఎలాగూ మనం ఈ నీళ్ళని ఆపలేము, వచ్చినంత వరకు వచ్చి తీరుతాయి. సో వాటిని డ్రైన్ చేసేదానికి ఏం చేయాలి, ఇవన్నీ చేసుకుంటూ నార్మల్సీ తీసుకురావడం. ఇవన్నిటికన్నా రెండు ముఖ్యమైన ఇష్యూలు ఉన్నాయి. ఈ డ్యామేజ్ అయింది కోస్టల్ ఆంధ్రాలో అయితే, కోస్టల్ ఏరియాలో అయితే పూర్ పీపుల్కి, అంటే సెమీ పర్మనెంట్ హౌసెస్ ఉంటాయి, థ్యాచ్డ్ రూఫ్ ఉంటుంది. ఇప్పుడు కృష్ణా గోదావరి జిల్లాల్లో అయితే మన బోధ కొట్టాలంటారు, అలాంటివి వేసుకొని ఉంటాయి. అవి పోతాయి, వాటికి వెంటనే వాళ్ళు బోధ సప్లై చేస్తే
వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇస్తే వాళ్ళు చేసేసుకుంటారు. ఇంకో కొంచెం చోట్ల సెమీ పర్మనెంట్ ఉంటాయి, కొంచెం ఈ రేకులు టైల్స్ ఉండే ఇల్లు, అవి దెబ్బతింటే వాళ్ళకి. కానీ హైదరాబాద్లో దెబ్బతిన్నట్టు అవి కాదు, అవును, అన్ని లోయర్ మిడిల్ క్లాస్. అవును, ఈ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఈ పెంకులు పోలేదు, బోధ పోలేదు, కానీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాయి, వాళ్ళ వస్తువులన్నీ డ్యామేజ్ అయిపోయినాయి. ఇప్పుడు కొన్ని కాలనీస్లోనేమో మిడిల్ క్లాస్ అయితే, 1 టౌన్లో మన ఓల్డ్ సిటీ తీసుకుంటే బీదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకుండే చిన్న ఇళ్లలోనే డ్యామేజ్ అయిపోయింది, వాళ్ళకున్న కొన్ని వస్తువులు డ్యామేజ్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత ఏంటంటే, ఎవరైనా సరే NGOs కానీ ఇతర సంఘాలు కానీ వాళ్ళకి క్లీన్ చేయడం ఒకటి, వాళ్ళకు కోల్పోయినటువంటి వస్తువులను ఏమైనా ఇవ్వగలిగితే, వాళ్ళకి వంట వస్తువులు కానీ, వాళ్ళ ఇంట్లో వాడుకునే వస్తువులు కానీ, వాళ్ళ మంచాలు చాపలు కానీ, వాళ్ళ ఇవి కానీ ఇవి ఇవ్వాలి ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, ఇల్లు పెద్దగా ప్రైమరీ ఎసెన్షియల్స్ ఇవ్వాలి. అవును, అట్ ది సేమ్ టైం ఇప్పుడు చాలా మంది సర్టిఫికేట్లు తర్వాత చాలా కోల్పోయారు, ఇళ్ల పట్టాలు, దానికి సంబంధించిన పేపర్లు కూడా కొట్టుకుపోయాయి, వాటిని కూడా అడ్రస్ చేయాలి. ఎలాగా వాళ్ళకి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ లాంటివి తీసుకొని వాళ్ళకి కొంచెం వాళ్ళ గుర్తులు ఉండేటివి పెట్టుకొని బ్యాక్ కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వగలగాలన్నమాట. సో ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఇక్కడ ఉన్న లోకల్ స్పెసిఫిక్ సొల్యూషన్స్ మనం కనుక్కోవాలి. రైట్, వాళ్ళకి రిహాబిలిటేషన్లో ఏమేమి చేయాలి, పబ్లిక్ ప్రైవేట్, ఇళ్లకు ఏం చేయాలి, పబ్లిక్ అసెట్స్ని ఏం చేయాలి, రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, వాటర్, వీటికి ఏం చేయాలి అనేది ఇప్పుడు ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 10 days 15 days 20 days చేస్తే, మీరు అన్నట్టు రిస్టోరింగ్ అనేది ఇప్పుడు బిగ్ టాస్క్, అది ఫస్ట్ చేయాలి. రైట్, లక్ష్మీలావణి గారు, ఒకటి ఈ వరదల వేళ అసలు మురుగునీరు మొత్తం ఇళ్లలోకి వచ్చేసింది, ఇప్పటికే కరోనా అన్న ఒక భయంతో మొత్తం ప్రజలు ఉన్నారు. మనకు తెలుస్తుంది ఈ సహాయక కార్యక్రమాలు పాల్గొన్న వాళ్ళకి కొంత కరోనా కూడా ఎఫెక్ట్ అవుతుంది అని, ఖచ్చితంగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. అదొక ఎత్తు అయితే, ఈ వాటర్ పొల్యూట్ అవ్వటం వల్ల నిన్న ఒక మెడికల్ సంస్థ గత 2-3 రోజులుగా నిర్వహించిన సర్వేలో దాదాపు వాళ్ళు ఒక ఓల్డ్ సిటీని ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు, ఒక 300 మందితో. కేస్ స్టడీ తీసుకుంటే 70% మంది దురదతో కూడిన ఫంగల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారు, 10% మంది జ్వరం, ఒళ్ళు నొప్పులతో, మరో 20% మంది ఈ నీళ్ళ విరేచనాలతో బాధపడుతున్నట్టు. అంటే ఖచ్చితంగా ఈ మురుగునీరు వల్ల ఈ సమస్య వస్తుందా? ఇది రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఇట్లాంటి నమస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 TV ప్రేక్షకులకి, సతీష్ గారు, మీరు ప్రభాకర్ రెడ్డి గారికి వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ఇట్లాంటి దురదృష్టమైన సంఘటనలో మళ్ళీ నేను 10 TVకి వచ్చి మాట్లాడటం జరుగుతుంది. కరోనా గురించి ఎన్నోసార్లు ప్రసంగించాము. ఇప్పుడు ఇంత హైదరాబాద్కి ఇంత దురదృష్టం అంటే హైదరాబాద్ని ఊహించలేమండి, ఇట్లాంటి లేక్స్ అవి ఓవర్ఫ్లో అవుతాయని ఊహించలేము. ఇది హై లెవెల్లో ఉంటుంది, సీ లెవెల్ కంటే ఎక్కువలో ఉంటుంది. ఎక్కువ వానలు పడటం వలన కొన్ని ఈ లేక్స్ దగ్గర ఉన్న గేట్స్ ఎత్తివేయటంతో ఆ ఎక్స్ట్రా వాటర్ ఇన్ఫ్లో ఓల్డ్ సిటీలోకి, దాని లో లైంగ్ ఏరియాలోకి రావడం జరిగింది. అది ఒక బ్యాడ్ లక్ సిచ్యువేషను. అయితే ఇది ఎన్నో ఇయర్స్ నుంచి వచ్చే టౌన్ ప్లానింగ్ వైఫల్యంతో అట్లా అక్కడ వాటర్ క్లాగింగ్ అవటం జరిగింది. ఈ అవుట్లెట్స్ అన్ని కూడా బ్లాక్ అవటం, ఎన్క్రోచ్మెంట్, డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవటం, ఇది టోటలీ సిటీ ప్లానింగ్లో ఫెయిల్యూర్. లేదంటే హైదరాబాద్ లెవెల్కి గేట్స్ ఎత్తేయటంతో వాటర్ క్లాగింగ్ జరగకూడదు. సరే, అది జరిగింది. అయితే జరిగినందుకు వాటర్ క్లాగింగ్ అయినందుకు ఇప్పుడు ఏమవుతుందంటే వాటర్ అవుట్ఫ్లో, ఇన్ఫ్లో వాటర్ బయటకు వెళ్ళటానికి లేదు, ఆల్రెడీ ఉన్న డ్రైన్స్ లోంచి వచ్చిన వాటర్ కూడా బయటకు వచ్చేసి అవుట్ఫ్లో బ్లాక్ అయిపోతుంది. సో వాటర్ ఎటు వెళ్ళటానికి లేదు, కంప్లీట్ క్లాగింగ్ అవుతుంది. అయినప్పుడు ఏమవుతుంది, డ్రైన్స్ లో ఉన్న ఇరుక్కుపోయే ఐటమ్స్ అన్ని కూడా, అంటే గార్బేజ్, అయితే ఇంకా యానిమల్, ఇప్పుడు ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు ఎన్నో ఇళ్లలో ర్యాట్స్ ఉంటాయి, రోడెంట్స్ ఉంటాయి, ఇవన్నీ చనిపోతాయి. ఆ ర్యాట్ యూరిన్ లోంచి వచ్చే లెప్టోస్పైరోసిస్ అని వస్తుంది. ఆ లెప్టోస్పైరోసిస్ ఓపెన్ వూండ్స్ మీద నుంచి అటాక్ అయ్యి లోపలికి వెళ్తుంది. ఆ క్రిములు వెళ్ళి అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా డ్యామేజ్ చేస్తుంది. కోమా, మెనింజైటిస్, ఇట్లా ఫీవర్ అవి కూడా రావచ్చు. అయితే ఎన్నో రకాల స్కిన్ డిజీజెస్ ఎందుకు వస్తాయంటే కౌ యూరిన్, యానిమల్ ఫీసీస్, హ్యూమన్ ఫీసీస్, అంటే హ్యూమన్ వేస్ట్ తో ఏర్పడిన ఆ కలయికతో వచ్చిన బ్యాక్టీరియా అన్ని కూడా స్కిన్ ని డ్యామేజ్ చేస్తాయి. కాలరా, ఇట్లాంటివి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంట్రైటిస్, హెపటైటిస్ A, హెపటైటిస్ C, ఇలాంటి కూడా బ్లడ్ బోన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు కరోనా గురించి చాలా మెడికల్ వేస్ట్ చాలా ఉంది. మాస్క్స్ అవనివ్వండి, ఇంజెక్షన్స్ అవనివ్వండి, ఇలాంటివన్నీ బ్లడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా గార్బేజ్ మనం వేస్ట్ డిస్పోజల్ చేస్తున్నాం. ఈ వేస్ట్ డిస్పోజల్ కూడా ఏకమైపోయి ఇప్పుడు కార్లు, స్కూటర్సే మునిగిపోయినాయి అంటే ఒక మనిషి హైట్ మిక్స్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 5 feet వరకు మిక్స్ అయిపోయింది వాటర్, 5 feet డెప్త్ లో వాటర్ మిక్స్ అయిపోయింది. ఓల్డ్ సిటీ మోస్ట్ హై
హైలీ పాపులేటెడ్ డెన్స్ పాపులేషన్ ఇరుగ్గా ఉన్న వ్యవస్థలో. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే గార్బేజ్ డ్రింకింగ్ వాటర్ అన్ని మిక్స్ అవడంతో చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఇమీడియట్ గా వచ్చేది ఏది కూడా వైరల్ డిజీజ్ ఇన్ ద వాటర్ బోన్ ఇమీడియట్ గా వస్తాయి. ఆ తర్వాత వెక్టర్ బోన్ వస్తాయి. ఒక 2 weeks తర్వాత వెక్టర్ బోన్ అంటే మస్కిటోస్, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వస్తాయి. ఇనిషియలీ వచ్చేది ఎప్పుడు కూడా వాటర్ బోన్. అంటే ఇందులో గ్యాస్ట్రోఎంటరైటిస్, హెపటైటిస్ ఏ కామన్ గా వస్తుంది, కొలెరా, టైఫాయిడ్, ఇంకోటి క్రిములు ఇట్లా వర్మ్స్ ఉంటాయి చూడండి, హెల్మెంథియాసిస్, వాలెంటిడియాసిస్ అంటారు, హెల్మెంథియాసిస్, ఇట్లాంటి వర్మ్ ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అయితే కొలెరా అయితే కనుక బాగా బ్లడీ వాటరీ డయేరియా వస్తుంది, ఇమీడియట్ డెత్ ఉంటుంది ఒక్కోసారి 1-2 days లోనే. డిహైడ్రేషన్కి వెళ్తారు. ఇవే మీరు చెప్పిన వాంతులు, విరోచనాలు అన్నారు చూడండి, అది. ఇది కాకుండా పాపం ఆల్రెడీ బాధపడే కరోనా వ్యాధి ఉంది, పాండమిక్ ఉంది కనుక రెస్క్యూ చేయడానికి వెళ్ళిన ఎన్డీఆర్ఎఫ్, పోలీసు, జిహెచ్ఎంసి ఆర్గనైజేషన్స్, గవర్నమెంట్ తరఫున వాలంటీర్స్ వెళ్ళిన వాళ్ళకి చాలా రిస్క్. వాళ్ళ చేయి పట్టుకుని బయటికి తీసుకురావాలి, వాళ్ళకి మాస్క్స్ ఉండవు, ఈ హ్యాండ్ వాష్ టెక్నిక్స్ అనేది ఇంకా అసలు ఇప్పుడు పాటించలేని పరిస్థితి. అది కాక తర్వాత స్లిట్ ఉంటుంది, మడ్ అంటే బురదతో వచ్చేవన్నీ కూడా రోడెంట్ డెత్ తో, ఎక్కువగా రోడెంట్స్, యానిమల్ డెత్, యానిమల్ ఫీసీస్ తో వచ్చినవి నేను చెప్పిన డిసీజెస్ కొన్ని రావచ్చు అనమాట. సో ఇప్పుడు అర్జెంట్ గా వీళ్ళకి ఏర్పాటు చేయాల్సింది ఏంటి అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్. అక్కడ నుంచి రెస్క్యూ చేయటమే కాకుండా క్లీన్ డ్రింకింగ్ వాటర్ అంటే మనకి ఆల్రెడీ వస్తున్న మంజీరా వాటర్, మున్సిపాలిటీ వాటర్ ని మనం ఇప్పుడు ట్రస్ట్ చేయలేం. ఎందుకంటే మున్సిపాలిటీ ట్యాంక్స్, రిజర్వాయర్స్ అన్ని కూడా బ్యాక్ ఫ్లో అయిపోయినాయి. సో మనం ఈ వాటర్ ని క్లోరిన్ ఎక్కువ మాత్రంతో, డ్రై క్లోరిన్ తో మనం డిస్ఇన్ఫెక్ట్ చేయాల్సి వస్తుంది. జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ జాగ్రత్త పడుతూ ఉంటుంటారు. మనం కూడా ఇంట్లో 60% కంటే ఎక్కువ క్లోరినేట్ చేసుకోవాలి, లేదంటే కనీసం హాట్ బాయిల్ చేసుకోవాలి. ఒక 5 to 10 minutes బాయిల్ చేసుకున్న వాటర్ అయితే మీకు తీసుకోవచ్చు అనమాట. క్లీన్ డ్రింకింగ్ వాటర్, హ్యాండ్ వాష్ కి కూడా మనకి వాటర్ లేకపోవడం చాలా దురదృష్టం. ఇప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు ఇందులో చాలా అడ్మినిస్ట్రేటివ్ టెక్నిక్స్ చాలా అవసరం. అక్కడ ఉన్న వాళ్ళని అర్జెంట్ గా రెస్క్యూ చేసి ఇంకెక్కడికన్నా ఎత్తు ప్రాంతం, డ్రై ప్రాంతం మీదకి తీసుకెళ్ళటం అతి అవసరమైన ఎమర్జెంట్ రిక్వైర్మెంట్. ఎందుకంటే అందులో మడ్లో అవసరంగా మీరు అన్నారు కదా, ఖచ్చితంగా వాళ్ళకి అంటే మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి అని. ఖచ్చితంగా వాళ్ళు అక్కడ మీరు అన్నట్టుగా నీళ్లు వేడి చేసి కాచి వడబోసుకునే పరిస్థితి వాళ్ళకి లేదు, వరదలో ఉన్నారు. మీరు అన్నట్టుగా వాటర్ అందించాలి, అదొక అంశం. రెండోది మెడికల్ పరంగా అంటే వాళ్ళకి ఎదురయ్యే సమస్యల నేపథ్యంలో మెడికల్ కిట్స్ ఇవ్వచ్చా? ఇచ్చే మెడికల్ కిట్లు ఏమేమి ఉంటే బెటర్గా ఉంటుంది? ఇచ్చే మెడికల్ కిట్లో టైఫాయిడ్కి సంబంధించింది, కాలరాకి సంబంధించింది, అంటే ఈకోలైకి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇవ్వచ్చు, డయేరియా లేకుండా ఇవ్వచ్చు, ఫీవర్ తగ్గే పారాసెటమాల్ అట్లా ఇవ్వచ్చు. కానీ ఇవి ఇచ్చినా సరే వాళ్ళకి అర్జెంట్గా కావాల్సింది ఏంటి అంటే ఆ వాటర్ ఎన్వైరన్మెంట్ లోంచి బయటికి రావాలి. వాళ్ళని అక్కడి నుంచి రెస్క్యూ చేసి ఇంకో దగ్గర తీసుకెళ్ళాలి, అంటే ఇంకొక పొడి ప్రాంతాన్ని తీసుకెళ్ళాలి, వాళ్ళని రీహాబిలిటేట్ చేయాలి. అక్కడ నుంచి అర్జెంట్గా తీసుకెళ్ళిపోయి డిజాస్టర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్తో అంటే ఇంకొక దగ్గరికి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఉంచాలి ఒక 10 days వరకు అయినా కనీసం. అయితే వాళ్ళందరికీ అక్కడ హాట్ ఫుడ్, క్లీన్ వాటర్ ఇవ్వగలిగే పరిస్థితి ఉండాలి. మళ్ళీ అక్కడ బాత్రూమ్ శానిటేషన్, పడుకునే వ్యవస్థ ఉండాలి. ఇవన్నీ కూడా పెద్ద అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్. అయితే చాలా మంది వాళ్ళ ఇల్లు వదిలి రావడానికి ఇష్టపడరు, ఎందుకంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న ప్రాపర్టీస్ కానీ, ఇంపార్టెంట్ ఐటమ్స్ కానీ, థెఫ్ట్ కానీ ఇవన్నీ ఉంటాయని ఇష్టపడరు. అయితే అటువంటి పక్షంలో కనీసం ఒకళ్ళని, యూత్ గా ఉన్న వాళ్ళని, ఒకళ్ళు హెల్దీగా ఉన్న వాళ్ళని అక్కడ ఉంచి మిగిలిన వాళ్ళన్నా రీహాబిలిటేట్ చేయాలి. ఎందుకంటే చాలా వృద్ధులు, చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి వాటర్, శానిటేషన్ లేకుండా అసలు సర్వైవ్ అవ్వరు. సో అర్జెంట్ గా వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే క్లీన్ వాటర్ టు వాష్ హ్యాండ్స్ అండ్ క్లీన్ వాటర్ టు డ్రింక్. కనీసం నీళ్లుంటే ఒక 3 days అన్నా బతుకుతారు చాలా మంది. అయితే వాళ్ళకి హాట్ ఫుడ్ కూడా ప్యాకేజెస్ లో ఇతర ప్రాంతాల్లో వండి పంపించేటట్టు ఉండాలి. కొన్ని హెల్త్ కిట్స్ ఎలా ఉండాలంటే హెల్మెంథియాసిస్ అంటే ఐవర్మెక్టిన్ లాంటివి, ఆల్బెండజోల్ ఇలాంటి వర్మ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, కాలరా, టైఫాయిడ్ ఇవి అర్జెంట్ గా ప్రివెంట్ చేయాల్సింది మనం ఏంటి అంటే హెపటైటిస్, కాలరా, టైఫాయిడ్, హెల్మెంథియాసిస్, లెప్టోస్పైరోసిస్ ఇవి అర్జెంట్ గా వాళ్ళని మనం ప్రివెంట్ చేయాలి. ఇది కాకుండా కరోనా ప్రికాషన్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, రెఫ్యూజ్ హోమ్స్ లో పెట్టిన వాళ్ళందరూ కూడా, ఇప్పుడు ఎవరైతే రెస్క్యూ హోమ్స్ లో పెట్టిన వాళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ కరోనా పెరిగిందని తెలుస్తుంది. ఎందుకంటే రెస్క్యూ చేసిన ఎందుకంటే అసలు చాలా కష్టం. రిలీఫ్ క్యాంప్స్ లో అక్కడ ఉన్న వాలంటీర్స్ ఎవరైతే వెళ్ళి డిజాస్టర్ ఇది చేస్తున్నారు, రెస్క్యూ ఆఫీసర్స్ కానివ్వండి, వాలంటీర్స్ కానివ్వండి,
వాళ్ళు మాస్క్ వేసుకుని హ్యాండ్స్ క్లీన్గా పెట్టుకునే పరిస్థితి లేదు ఇప్పుడు. అయితే వాళ్ళు మాస్క్ ఎంత వేసుకున్నా సరే అది ఆ పరిస్థితిలో మాస్క్లు అటు ఇటు అయిపోతాయి, తడిసిపోతాయి, మళ్ళీ ఇది అయిపోతాయి, ఇన్ఫెక్ట్ అయిపోతాయి. అయితే ఇంకా అసలు ఇప్పుడు హ్యాండ్ హైజీన్ అనేది మెయింటైన్ చేయలేము, సోషల్ డిస్టెన్సింగ్ అనేది సాధ్యమే కాదు. సో ఇప్పుడు చాలా హైగా కరోనా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది కనుక అందరికీ కూడా ర్యాండమ్ గా కరోనా టెస్ట్ చేయించాలి, వాళ్ళు మళ్ళీ ఐసోలేట్ చేయాలి. పెద్ద ఛాలెంజ్, చాలా పెద్ద ఛాలెంజ్. సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రభాకర్ రెడ్డి గారు ఇలాంటి రిలీఫ్ క్యాంప్స్, రీహాబిలిటేషన్ సెంటర్స్ సంబంధించి అంటే ఎలాంటి కేరింగ్ ఉంటుంది మామూలుగా, ప్లానింగ్ ఇవన్నీ ఇప్పుడున్న ఎదురైన పరిస్థితి ఉంది. కొందరేమో ఇల్లు వదిలి వెళ్ళేదానికి ఇష్టపడుతుంది లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు. అంటే ఇంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా దొంగలిస్తారేనో, లేదంటే ఇంక విలువైన ఉన్నాయి మేము వెళ్ళము అని ఈ వరదలోనే కొంత వరదలో నడుస్తుంటారు, ఆ వరదలోనే పనులు చేసుకుంటూ ఉంటారు. కానీ చాలా టిపికల్ ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లక్ష్మీనారాయణ గారు చెప్పారు. ఇక్కడ అంటే ఒక కత్తికి రెండు వైపులా పదును అన్నట్టుగా రెండు వైపులా సమస్య ఉంది. అంటే యాక్చువల్గా నేను చెప్పాను కదా, ఇప్పుడు మన హైదరాబాద్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్, రీజనబుల్గా లైఫ్గా లీడ్ చేసేవాళ్ళు అనమాట. అంటే పర్ఫెక్ట్లీ టోటలీ పూర్ పీపుల్ కాదు, ఏది మన సెమీ పర్మనెంట్ హౌసెస్లోనో గుడిసెల్లోనో ఉండేవాళ్ళు కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు అనమాట. వీళ్ళు డెఫినెట్గా రారు. మీరు రీహాబిలిటేషన్ క్యాంప్ పెడతాము, అక్కడ అన్నం పెడతాము అంటే మిడిల్ క్లాస్ పూర్ పీపుల్ అయితే సరే, వాళ్ళకు ఉండే వస్తువులన్నీ ఒక బాక్స్లో వేసుకొని వచ్చేస్తారు, వాళ్ళ దగ్గర ఎక్కువ ఏమి ఉండవు కాబట్టి. కానీ ఇప్పుడు అఫెక్ట్ అయిన వాళ్ళు కాదు, లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి వీళ్ళు వచ్చి పక్కా ఇళ్లలో ఉన్నారు. ఈ పక్కా ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోయినాయి, ఫస్ట్ ఫ్లోర్లంతా ఫ్లడ్ అయిపోయి ఉన్నాయి, వాళ్ళ మంచాలు తడిచిపోయినాయి, వాళ్ళ టీవీలు తడిచిపోయినాయి, వాళ్ళ బట్టలు ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రయత్నం చేయడం ఒకటి, రిలీఫ్ క్యాంప్ పెడతాము అక్కడికి రండి మీరు, నీళ్ళు అన్ని పోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోదురు కానీ అనడం. వాళ్ళు రాకపోతే అక్కడే ఉంచి వాళ్ళకి చేయాల్సినటువంటి, ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లు మెడికల్గా కానీ డ్రింకింగ్ వాటర్ వైపులో కానీ వాళ్ళకి ఇచ్చే ఆహారంలో కానీ వాటిపైన శ్రద్ధ తీసుకోవాలి. అంటే లిబరల్గా మనం ప్రభుత్వం దీనిపైన ఖర్చుకు వెనుకాడకుండా చేస్తే వాళ్ళు అక్కడున్నా కూడా వాళ్ళని వ్యాధుల బారిన పడకుండా సేవ్ చేయొచ్చు. ఎందుకంటే అది మళ్ళీ పాండమిక్ అయిపోతుంది, మళ్ళీ ఏదైనా జరిగింది అనుకోండి, చాలామందికి దెబ్బతింది, మళ్ళీ అదొక బిగ్గర్ టాస్క్ అయిపోతుంది అనమాట. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనమాట. సో ఆ ప్రివెన్షన్కి ఏమేమి చేయాలనేటువంటి యాక్టివిటీస్ ఇమీడియట్గా తీసుకోవాలి. సో వాటర్ బాండ్ డిసీజ్ వస్తున్నాయి, సో వాటర్ ఎలా సప్లై చేయాలి. సో ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ మెట్రో వాటర్ బోర్డు సప్లై చేసే వాటర్లో చాలా క్లోరిన్ వాడతాం. అక్కడ పాతకాలంలో మాదిరి బ్లీచింగ్ పౌడర్ కాదు, ఇప్పుడు గ్యాస్. జలమండలిలో కూడా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. అవును. సో అట్లా ఇప్పుడు అందుకని పాతకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే బ్లీచింగ్ పౌడర్ వేసేవాళ్ళు నీళ్ళలో, సో నీళ్లు ఇది అవుతాయని చెప్పి. కానీ ఇప్పుడు క్లోరిన్ వాడతారు. క్లోరిన్ వల్ల డిస్ఇన్ఫెక్టెంట్ అంటే బాగా నీళ్లు క్లీన్ అవుతాయి అన్నమాట. అంటే ఫిల్టర్ చేసిన తర్వాత మంచి నీళ్ళలో క్లోరిన్ వాడితే దాంట్లో ఏమీ జెర్మ్స్ ఉండకుండా చంపేస్తుంది అనమాట. అది చేస్తారు, కానీ అవి రీచ్ కావాలి. ఆ క్లోరినేటెడ్ ప్యూర్ వాటర్ రీచ్ కావాలి ఈచ్ ఇండివిజువల్కి. సో ఆ రీచ్ అనేది ఎట్లా, ఇప్పుడు ఉదాహరణకి ఇంట్లో వాళ్ళు పాతకాలంలో కింద మన పర్టికులర్గా ఓల్డ్ సిటీలో ఈ ట్యాప్స్ అన్ని కుళాయిలన్నీ గుంతలో ఉండేవి. అవి ఇంకా అసలు అవకాశమే లేదు ఆ నీళ్ళని పట్టుకొని వాళ్ళు తాగి వాళ్ళు శుభ్రంగా మెయింటైన్ చేస్తానికి. అట్లీస్ట్ ఇప్పుడు పైన ఉన్నాయా కుళాయిలు ఎవరన్నా, అంటే నల్లా ఇవి ఉంటాయి చూస్తారా, నల్ల, సో అవి పైన ఉంటే పర్వాలేదు, మెట్రో వాటర్ బోర్డులో పంపించే నీళ్లు శుభ్రంగానే ఉంటాయి. అది లేని ప్లేసెస్లో సో పవర్ ఇలా తెలుసు మెట్రో వాటర్కి ఎక్కడెక్కడ ప్రెజర్ తక్కువ ఉందో అక్కడే గుంతల్లో నీళ్లు ఈ నల్లలు ఉంటాయి. సో అలా ఉన్న చోట్లకి నీళ్లు అట్లీస్ట్ పంపించి ఏది ట్యాంకుల ద్వారా కానీ లేకపోతే ఇంకా కంటైనర్స్ ద్వారా కానీ వాళ్ళకి చేస్తే ఫస్ట్ వాటర్ బాండ్ డిసీజెస్ రాకుండా ప్రయత్నం చేయొచ్చు. రెండోది క్లీన్ చేయడం అన్నమాట. ఇప్పుడు ముందు అనుకున్నట్లు పెద్ద వాటర్ క్యాన్స్ మన ఇళ్లలో వేసుకునే వాటర్ క్యాన్స్ అవి ఒక్కొక్కటి సప్లై చేయొచ్చు ఒక రోజుకి చేసి ఇంకోటి మళ్ళీ నెక్స్ట్ డే పోయినప్పుడు అది వాపస్ తీసుకొచ్చుకోవచ్చు. అవును, రీప్లేస్మెంట్ తీసుకుంటే ఇంకోటి ఇచ్చేటట్టుగా సిస్టమ్. సో అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది మనకు ఇంట్లో నీళ్లు తాగకూడదు, బయట నుంచి వచ్చి మంచి నీళ్ళు ఇస్తున్నారు అవి తాగుదాము అని చెప్పి. సో వాటర్ బాండ్ డిసీజ్ని ప్రివెంట్ చేసేదానికి ఇది పెద్ద అవకాశం. రెండోది అక్కడ వాళ్ళు క్లీన్ చేసినప్పుడు ఇప్పుడు లక్ష్మి గారు చెప్పినట్లు ఈ అక్కడ ఉన్న వాటర్ని సాధ్యమైనంత వరకు క్లీన్ చేసేయాలి. లేదా వాటిల్లో నుంచే ఇప్పుడు రాబోయే వ్యాధులు అనమాట. ఎందుకంటే అక్కడ అవి ఆగిపోయి ఉన్నాయి, ఒక రోజు 2 రోజులు ఆగిపోయిన తర్వాత
అవి దాంట్లో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి. ఏవి హ్యూమన్ వేస్ట్ కానీ అనిమల్ వేస్ట్ కానీ లేకపోతే ఇంకా ఇతర అవాయిడబుల్ థింగ్స్ అన్నీ దాంట్లో కలిసిపోయి ఉంటాయి. సో దానికి అవి తాగక్కర్లేదు, అవి మన ఒంటికి తగిలినా కూడా మనకి ప్రాబ్లమే వస్తుంది. సో అలాంటివి జరగకుండా ఉండాలి అంటే క్విక్గా వాటిని అక్కడ ఉన్నటువంటి నీళ్ళని తీసేసే ప్రయత్నం చేయాలి. ఇవి రెండు చేసినప్పుడు వాళ్ళని ఈ వ్యాధుల బారిన పడకుండా కాపాడగలుగుతాం అన్నమాట. తర్వాత వాళ్ళని రీహాబిలిటేషన్లు అంటే వాళ్ళ ఇల్లు ఎంత శుభ్రం చేయొచ్చు, వాళ్ళ పోగొట్టుకునే వస్తువులు ఎంత త్వరగా వాళ్ళకి ఇవ్వగలుగుతాం, లిబరల్గా ఇవ్వగలిగితే వాళ్ళు రెస్టోర్ అవుతుంది, నార్మల్ లైఫ్కి వస్తారు. ఇదంతా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభాకర్ రెడ్డి గారు, ఏమవుతుందంటే కామన్ గా ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఇప్పుడు మామూలుగా అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ లో బిల్డింగ్స్ లో ఓల్డ్ సిటీయే కాదు, ఎక్కడ లేకున్నా ఎక్కడ లో లయింగ్ ఏరియా ఉన్నా సరే సెల్లర్స్ అన్ని కూడా మొత్తం వాటర్ తో హై పవర్ మోటార్స్ పెట్టి సెల్లర్ లో వాటర్ డ్రైన్ చేస్తుంటే కూడా ఆ వాటర్ మళ్ళీ పెద్ద డ్రైనేజ్ సిటీ డ్రైనేజ్ లోకి పెట్టినప్పుడు అందులోంచి వెళ్ళలేదు, ఎందుకంటే అవన్నీ ఓవర్ఫ్లో అయిపోయి ఆల్రెడీ ఫుల్ అయిపోయినాయి. సో మళ్ళీ అవి తీసి మళ్ళీ బయట రోడ్డు మీదకి వదలాల్సి వస్తుంది, ఇంకో పైప్ తీసుకుని బయట. ఈ లోపు ఏమవుతుందండి, వాచ్మెన్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే బిల్డింగ్ మెయింటెనెన్స్ లో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎలక్ట్రిక్ షాక్స్, లేదంటే ఉన్న ఏదైనా యానిమల్ బైట్స్, స్నేక్ బైట్స్, జారిపోయి బ్యాక్ ఫ్రాక్చర్స్, ఇంజరీస్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయండి. నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడు చెప్పాం, ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ లోనో లేకపోతే డెవలప్డ్ కంట్రీస్ లో సెల్లార్ ఫ్లోర్ ఉంది అంటే వాటర్ పంపింగ్ అవుట్ కి వాళ్ళు ప్రొవిజన్ పెట్టాలి, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ ప్లాన్. కానీ మనకి ఎక్కడ కూడా 99% ఏ సెల్లార్లో కూడా పంపింగ్ ప్రొవిజన్ పెట్టిండరు. మనకు అవసరం లేదనుకుంటారు, మనకి ఎప్పుడు అలాంటి జరగదు కాబట్టి మనకు వద్దులే అనుకుంటారు. ఇప్పుడు అది ప్రాబ్లం అయి కూర్చుంది. సో ఆ వాటర్ని ఇప్పుడు పంప్ చేసి అక్కడ క్లీన్ చేయకపోతే అవి లోయర్ లెవెల్లో ఉంటాయి కాబట్టి దాంట్లో ఈ బయట ఈ వేస్ట్, రకరకాల హ్యూమన్ వేస్ట్, అనిమల్ వేస్ట్, లేకపోతే ఇంకా డిస్పోజబుల్ వేస్ట్లు అన్నీ అక్కడ దాంట్లో మిక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే పవర్ ఎలాగో తీసేశారు వాళ్ళు, మన ఈ పవర్ షాక్లతో చాలా మందికి ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి పవర్ ఆపేశారు. కానీ ఈ క్లీన్ చేయకపోతే, వాటర్ పంప్ అవుట్ చేయకపోతే డెఫినెట్ గా అది దట్ బికమ్స్ ఎ బిగ్గర్ ప్రాబ్లం. ఇప్పుడు ఆ ఫుటేజ్ లో చూపిస్తున్నట్టుగా సిల్ట్, ఆ డర్ట్ అంతా పెద్ద పెద్ద నాళీల్లోంచి తీయటం చూపిస్తున్నారు. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. నేను అనుకోవటం ప్రభాకర్ రెడ్డి గారు, దట్ ఈస్ ద మోస్ట్ క్రిటికల్ పాయింట్ రైట్ నౌ దట్ వి నీడ్ టు డూ ఇస్ టు క్లీన్ అప్ ద డ్రైనేజ్. ఇన్ దట్ కేస్ ఆ మేజర్ డ్రైన్స్ లోంచి వాటర్ వెళ్ళగలిగే పరిస్థితి జిహెచ్ఎంసీ అర్జెంట్ గా చేస్తున్నారు. ఎంతమంది చేసినా సరిపోదేమో, ఇట్లాంటి డిజాస్టర్ జరిగినప్పుడు మోర్ ఇంపార్టెన్స్ గా అక్కడ ఆ పని చేయాలి. ఇంకోటి ఎన్జిఓస్, వాలంటీర్స్, అడ్వైజర్స్ ఆర్ ఎనీ హెల్పర్స్ చేయగలిగింది ఏంటంటే క్లీన్ వాటర్ సప్లై టు ఆల్ దీస్ హౌస్ హోల్డ్స్. అండ్ దెన్ మీరుగా చేసుకునేది ఏంటంటే హ్యాండ్ వాష్, ఆ క్లీన్ వాటర్తో హ్యాండ్ వాష్ చేసుకుని కనీసం హాట్ వాటర్ రీహీట్ చేసుకుని ఇంట్లో అది తీసుకోమని. ఇంకా మనకి టైం ఉందంటారా అంటే కొలరా, టైఫాయిడ్ మందులు కూడా ఉంచుకోవాలి, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంచుకోవాలి, ఫీవర్ మెడిసిన్స్ ఉంచుకోవాలి, అండ్ యాంటీ డయేరియల్స్ కామన్గా సిప్రోఫ్లాక్సిసిన్, తర్వాత ఎమాక్సిసిలిన్, ఇట్లాంటివన్నీ కామన్గా మళ్ళీ ఆర్నిడిజాల్, ఓఫ్లాక్సిసిన్ కాంబినేషన్స్, వాటర్ బోర్న్ అర్జెంట్గా. తర్వాత ఇంకొక 2 weeks అయినాక లెప్టోస్పైరోసిస్, హెల్మెంథియాసిస్ కి ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే మడ్ బోను, అంటే డర్ట్ బోన్. ఇంకొక 4 weeks తర్వాత మలేరియా, డెంగ్యూ. అంటే బ్లడ్ బోన్ అంటే ఇప్పుడు మనం మామూలుగా కాంటాక్ట్ తో వచ్చాయి, అంటే ఏదైనా యూరిన్, ఫీసిస్ అన్ని మిక్స్ అయిపోతే వచ్చే అన్ని కూడా ఇన్ఫెక్షన్స్ అన్ని వస్తాయి. అంటే హెపటైటిస్, తర్వాత టైఫాయిడ్, లెప్టోస్పైరోసిస్, హెల్మెంథియాసిస్, మళ్ళీ ఇందులో టీబీ రావచ్చు, ఇతర వేరే కొన్ని రకాల ఎయిర్ బోన్ కూడా రావచ్చు. ఎందుకంటే ఇవంతా మళ్ళీ మడ్తో ఎయిర్ బోన్ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఫ్లూ ఇలాంటివి కూడా, అంటే సీజనల్ ఫ్లూ, కరోనాయే కాకుండా సీజనల్ ఫ్లూ, ట్యూబర్క్యులోసిస్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ట్యూబర్క్యులోసిస్ ఓన్లీ లంగ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటారు చాలా మంది, అది గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా హెపటైటిస్, లివర్ కే ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది. ఇంకోటి ఇట్లా ఇంజరీస్, అంటే కాళ్ళకి అట్లా కట్స్ ఉంటాయి కదండి, పుళ్ళు అయి ఉంటాయి, ఆ పుళ్ళకి ఎక్స్పోజ్ అయ్యే క్రిములు ఉంటాయి, కొన్ని వర్మ్ ఇన్ఫెక్షన్స్, సెల్యులైటిస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఇంకా తర్వాత కొన్నాళ్ళు ఆగాక ఆయన చెప్పినట్టు స్టేజ్ 2 అంటే అది మలేరియా, డెంగ్యూ ఇలాంటివన్నీ. ఫస్ట్ రీస్టోర్ చేయటం అనేది ఫస్ట్ ఫినామినా. 2 వాళ్ళకి శుభ్రమైన తాగునీరు ఒకటి అందించాలి. 3వది బాగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మీరు ఈ వ్యాధులు రాకుండా వాళ్ళు కొంత మెడికల్ కిట్ ఇవ్వటం. 4వది ఖచ్చితంగా వాళ్ళని ఒప్పించి సురక్షిత ప్రాంతాలకి క్యాంప్స్కి తరలించడం. అక్కడ క్యాంప్స్లో కూడా మళ్ళీ కరోనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఏమీ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఇవి కొంత పాటిస్తే ఈ కష్టాల నుంచి కొంత బయటపడవచ్చు అనేది. థ్యాంక్ యూ ప్రభాకర్ రెడ్డి గారు, విలువైన అభిప్రాయాలు 10th పంచుకున్నారు. థ్యాంక్ యూ లక్ష్మీ లావణ్య గారు. ఇది వాటి బిహైండ్ ద హెడ్లైన్స్.